ప్రెజెంట్ మనతో పాటు ఉన్నారు అన్నమయ్య జిల్లా రాజంపేట ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ దత్తాత్రేయ గారు. సో కూంబింగ్ అనేది ఎలా నిర్వహిస్తారు, అసలు దీని వెనుక ఎన్ని కష్టాలు పడుతున్నారు, మన అటవీ సంపదను వీళ్ళంతా కూడా ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ ఏ విధంగా కాపాడుతున్నారు, వీటన్నిటి గురించి సార్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, కూంబింగ్ అనేది మేము ఇప్పటి వరకు లైవ్లో చూడలేదు. సో ఎప్పుడు కూడా న్యూస్లో వస్తే చదవడం, పేపర్లో చదవడం, అలాగే న్యూస్లో చూడడం తప్ప టీవీలో మాకు ఎప్పుడు కూడా కూంబింగ్ అనేది తెలియదు. అసలు ఈ కూంబింగ్ సంబంధించి ఎర్రచందనం స్మగ్లర్లు ఎంటర్ అవ్వడం ఇక్కడ ఈ అడవుల్లో, మొత్తం కూడా ఇది శేషాచలం అడవులు. సో ఈ అడవుల్లో ఎంటర్ అయినప్పుడు ఇన్ఫర్మేషన్ తీసుకొని మీరు కూంబింగ్ నిర్వహించి మన అటవీ సంపదను కాపాడడానికి మీరు ఎంతగానో శ్రమిస్తున్నారు. దాని వెనక ఎన్నో కష్టాలు పడుతున్నారు. వాటన్నిటిని అధిగమించి మీ మెయిన్ గోల్ మా అటవీ సంపదను కాపాడాలి అన్న గోల్తోనే ముందుకు వెళ్తున్నారు. అసలు ఈ అడవి గురించి, అలాగే అసలు ఈ కూంబింగ్ గురించి మొత్తం మాకు ఒకసారి వివరించండి సార్. శేషాచలం అటవీ ప్రాంతంలో విస్తారంగా ఎర్రచందనం చెట్లు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ ఎర్రచందనం చెట్లకు చాలా డిమాండ్ ఉంది. వీటి వుడ్ను ఎక్స్పోర్ట్ చేస్తారు. ఎంత విస్తీర్ణంలో ఉంది సార్ ఎర్రచందనం? మన అన్నమయ్య జిల్లాలో 2570 స్క్వేర్ కిలోమీటర్స్ విస్తీర్ణంలో ఫారెస్ట్ ఉంది. దీంతో ఎర్రచందనం చెట్లు మెయిన్గా బాలపల్లి, రైల్వే కోడూర్, సానిపాయ, రాజంపేట, రాయచోటి, చిట్వేల్ జిల్లాలో ఎర్రచందనం విస్తారంగా ఉంది. ఇక్కడ ముఖ్యంగా స్మగ్లింగ్ ప్రాబ్లం ఉంటుంది. ఈ స్మగ్లింగ్ ప్రాబ్లాన్ని అరికట్టడానికి రెగ్యులర్గా కూంబింగ్ ఆపరేషన్, ఫారెస్ట్లో కూంబింగ్ ఆపరేషన్ చేస్తూ ఉంటాము. ఈ కూంబింగ్ ఆపరేషన్లు ఏమంటే కన్నా మనకు బేస్ క్యాంపులు ఎస్టాబ్లిష్ చేస్తారు ఫారెస్ట్ ఏరియాలో. ఈ బేస్ క్యాంపుల్లో ప్రొటెక్షన్ వాచర్లు, ప్రతి బేస్ క్యాంప్లో 5 మంది ప్రొటెక్షన్ వాచర్లు ఉంటారు. ఈ కూంబింగ్ ఆపరేషన్లో వాళ్ళు కీలక పాత్ర వహిస్తారు. కూంబింగ్లో కన్సర్న్డ్ B2 సెక్షన్ స్టాఫ్, సెక్షన్ ఆఫీసరు, డిప్యూటీ రేంజ్ ఆఫీసరు, బీట్ ఆఫీసరు, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్లు, ప్రొటెక్షన్ వాచర్లు అందరూ కలిసి ఒక టీమ్గా కూంబింగ్ కోసం వెళ్తారు. కూంబింగ్ వెళ్ళేటప్పుడు మనకు నిత్యావసరాలైన వాటర్ బాటిల్స్ కానీ, లేకపోతే స్నాక్స్ కానీ ఇది పెట్టుకొని మనం ఒకసారి అడవిలోకి ఎంటర్ అయినామంటే ఎప్పుడు తిరిగి వస్తామో తెలియదు. సడన్గా ఏదైనా జరగచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్మగ్లర్స్ ఎదురైనారంటే వాళ్ళని చేజ్ చేయాల్సి వస్తుంది. అప్పుడు మనం సఫిషియెంట్గా మనకు కావాల్సిన ఫుడ్ ప్రొవిజన్స్ పెట్టుకోకుండా అంటే కన్నా ఇబ్బంది ఫేస్ చేస్తాము. అందుకని అటువంటి బ్యాగ్స్, GPS రీడింగు, ఈ ఎక్విప్మెంట్స్ అన్నీ పెట్టుకొని మనం కూంబింగ్ స్టార్ట్ చేస్తాము. కూంబింగ్ ఎక్కువ ఎర్రచందనం చెట్లు ఎక్కువ ఉంటాయో మెయిన్ రస్తాలు, ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్లు ఇవన్నీ కవర్ చేస్తూ మనం కూంబింగ్ ఆపరేషన్ స్టార్ట్ చేస్తాం. హాల్టింగ్ పాయింట్స్, ఒక్కొక్కసారి నైట్ టైం 2 డేస్ అట్లా ఫారెస్ట్లోనే స్టే చేయాల్సి వస్తుంది. అట్లాంటప్పుడు ఫుడ్ ప్రొవిజన్స్ కూడా అక్కడే వండుకొని చేసుకొని తినడానికి ఏమన్నా కావాలంటే కానీ అవి కూడా పెట్టుకొని ప్రతి ఒక్కరు ఒక టీం సఫిషియెంట్గా రెడీ అయ్యి వెళ్తారు. ఇట్లా కూంబింగ్ చేసేటప్పుడు మనకి ఎక్కడన్నా ఎర్రచందనం స్మగ్లర్లు ఎదురైనారంటే వాళ్ళ మీద అటాక్ చేసేసి వాళ్ళని పట్టుకొనేసేసి కేసులు రాసి కోర్టుకు సబ్మిట్ చేయడం జరుగుతుంది. మీరు అటాక్ చేయడానికి ముందు కూడా ఈ వీళ్ళు కూడా అటాక్ చేయడానికి రెడీగా ఉంటారు కదా. అది ఎవరైనా కానీ వాళ్ళు అంటే వాళ్ళ ప్రాణాలకి తెగించి ఇక్కడికి వస్తున్నారు స్మగ్లింగ్కి. సో ఎవరు వచ్చినా సరే మేము వెనకడుగు వేయమని చెప్పేసి మీ పైన కూడా దాడులు చేసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి కదా. మీ దాంట్లో కూడా గాయపడతారు. సో అది ఎట్లా ఎదుర్కొంటారు సార్? అసలు ఒక ప్లానింగ్ ప్రకారము ఇంతకుముందు వచ్చేసేసి ఇప్పుడు మనకు వెపన్స్ ఇచ్చారు, గవర్నమెంట్ వెపన్స్ ఇచ్చారు. ప్రతి బీట్ ఆఫీసర్కు, ప్రతి సెక్షన్ ఆఫీసర్కు వెపన్స్ ఉన్నాయి. ప్లానింగ్ ప్రకారము మనం అటాక్ చేయడం జరుగుతుంది. ఒక్కొక్కసారి స్మగ్లర్స్ దారిలో గాయాలు తగ్గడం జరుగుతుంది. ఒక్కొక్కసారి ప్రీవియస్గా చనిపోవడం కూడా జరిగింది. ఆ ఫారెస్ట్ స్టాఫ్ కానీ లేకపోతే ప్రొటెక్షన్ వాచర్స్ కానీ చనిపోవడం కూడా జరిగింది. ఈ స్మగ్లర్స్తో పాటు మనకు కూంబింగ్ చేసేటప్పుడుగా మెయిన్గా వైల్డ్ అనిమల్స్ అటాక్ ఇట్లాంటివి చేసే ఛాన్సెస్ ఉంది. స్లాత్ బేర్, ఎలుగుబంట్లు కానీ, ఎలిఫెంట్లు కానీ, స్నేక్స్ కానీ ఇట్లా దాంట్లో కూడా మనకు ప్రమాదాలు ఎదురయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. స్మగ్లర్లు అసలు ఎలా ఎంటర్ అవుతారు అడవిలోకి? అసలు ఈ ప్రాసెస్ వాళ్ళకి అసలు అంటే ఎక్కడికక్కడ మీరు ఇంత కాపలా పెడుతున్నా, బందోబస్తు ఉంటున్నా సరే వాళ్ళు అసలు ఆ ఎర్రచందనం ఎక్కడైతే ఉందో ఆ ప్లేస్లోకి అసలు ఎలా రాగలుగుతున్నారు వాళ్ళు? మనకనే ఫారెస్ట్ చూస్తే మనకు చాలా ఎక్కువగా ఉంది, విస్తారంగా ఉంది. కానీ ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్లు చాలా ఉంటాయి. ప్రతి ఎంట్రీ దగ్గర, ప్రతి ఎగ్జిట్ పాయింట్ దగ్గర మనము 24 అవర్స్ గస్తీ కాయలేము. ఏదో ఒక సందర్భంలో వాళ్ళు ఫారెస్ట్లోకి ఎంటర్ అవుతారు. ఫారెస్ట్లోకి ఎంటర్ అయినప్పుడు మనము ప్రతి బీటు, ప్రతి సెక్షను కంటిన్యూస్గా డైలీ రెగ్యులర్ పెరాంబులేషన్ చేస్తారు. కాబట్టి మనకి ఎక్కడో ఒకసాట వాళ్ళ ఆనవాళ్ళు కనిపిస్తాయి. వాళ్ళ ఆనవాళ్ళు కనిపించినప్పుడు దాన్ని ఫాలో అప్ చేసి వాళ్ళని ట్రేస్ చేయడానికి కూంబింగ్ చేపడతాం.